హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు వీడియోలో మటన్ చేశాను. మటన్ అంటే వట్టి ఉల్లిపాయతో కాకుండా గోంగూరతో చేశాను. బాగా టేస్టీగా ఉంటుంది. ఎవరికైతే గోంగూర ఇష్టమో ఇలా ఒకసారి ట్రై చేయండి. వట్టి గోంగూర కాకుండా ఇట్లా మటన్ లేచి చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, ఇప్పుడు సమ్మర్ కదా, బాగా టేస్టీగా ఉంటుంది. పావు కిలో మటను ఫ్రెష్గా ఉండాలి. పావు కిలో మటను, ఒక పెద్ద కట్ట గోంగూర, ఒకటే టమాటా ఎక్కువ వేయద్దు, తీయగా వస్తుంది. ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, స్పూను ధనియాల పొడి, 2 స్పూన్ అల్లం పేస్టు, కారము, సాల్ట్. ఎంత సింపుల్గా అవుతుందంటే ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి. కొలతలతో బాగా సూపర్ అవుతుంది కర్రీ. ముందుగా గ్యాస్ పైన కుక్కర్ పెట్టి బాగా వేడైన తర్వాత మీడియం మీద పెట్టాలి. మంచిగా వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేయాలి. ఎలా అయితే మనం మటన్ కర్రీ చేస్తామో అలా చేయాలి. ఉల్లిపాయలు పచ్చిగా ఉండద్దు, మంచిగా ఫ్రై చేయాలి. మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. ఉల్లిపాయ ఫ్రై కాకముందు అల్లం పేస్ట్ వేయద్దు. ఇది వేరు చేయాలి. ఒకటే దాంట్లో అన్నీ చేసిస్తే అది మొత్తం పచ్చడిలాగా అయిపోతుంది. అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై కావాలి. అన్నీ అల్లం పేస్ట్ అయిన తర్వాతనే అన్నీ వేయాలి. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు, సాల్ట్, కారం పొడి అన్నీ మంచిగా, ఎట్లా అంటే ముందు మటన్ వేస్తారు, తర్వాత అన్నీ వేస్తారు కదా, అట్లా కాకుండా ఇలా ఫ్రై చేయండి. నేను ఏ విధంగా చేస్తున్నానో అలాగా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ. మిర్చి అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మటన్ వేయాలి. మటన్ ఒక పెద్ద కట్టకు పావు కిలోతో సరిపోతుంది. అర్ధ కిలో మటన్ అయితే ఎక్కువ వేయాలి. పెద్దవి ఒక 3 కట్టలైనా సరిపోతుంది. మంచిగా మటన్ ఫ్రై అవుతుంటుంది. మరోపక్క గ్యాస్ పైన ఒక చిన్న పెనమైన కడాయి అయినా పెట్టేసి ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసి గోంగూర మనం ఏదైతే ఉప్పు నీళ్ళలో మంచిగా ఫ్రెష్ కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది గోంగూర మట్టి బాగుంటుంది. ఒక 2-3 వాటర్లతో మంచిగా కడిగి ఫ్రెష్గా చేసుకొని రెడీ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. గోంగూర మొత్తం ఫ్రై చేయాలి. దీంట్లో వాటర్ వేయద్దు. దీంట్లో వాటర్ అదే అంటే టమాటా వేస్తాం, గోంగూర దగ్గరగా అయిపోతుంది. కొద్దిగా ఉడికితే ఇది మొత్తం గోంగూర అంతా దగ్గర అయిపోతుంది. డైరెక్ట్ మటన్ వేయద్దు. మటన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత, ఎందుకంటే ఇది మంచిగా ఉడకాలి కదా, మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేయాలి. వాటర్ వేసి సీటు పెడితే ఇది కుక్కర్ది ఢక్కన పెడితే తొందరగా అయిపోతుంది. మటన్ కదా, తొందరగా ఉడకదు. అది దీంట్లో చూసుకొని డైరెక్ట్ వేసేస్తే మటన్ అంతా గుజ్జు అవుతుంది. మంచిగా మటన్ ఉడికిన తర్వాత గోంగూర వేయాలి. ఒక 2-3 సీటీలు అయితే ఉడికిపోతుంది మటన్. ఇదే దాంట్లో పక్కనున్న పెనంలో మంచిగా ఫ్రై చేసుకోవాలి గోంగూర, ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటా. దీంట్లో వాటర్ వేయద్దు. చెంచాతో కలుపుతూనే ఉండాలి. మీడియం మీద పెట్టాలి. ఎందుకంటే ఇది మొత్తం మంచిగా ఫ్రై కావాలి. గోంగూర మొత్తం కలర్ చేంజ్ అయినంత వరకు ఇక్కడ మటన్ ఉడుకుతూ ఉంటుంది. మటన్ మంచిగా వాటర్ అంతా పోవాలి, దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే గోంగూర మనం ఫ్రై చేసింది ఉందో ఆ గోంగూర వేసేసి మంచిగా కలపాలి. ఎందుకంటే ఇది గోంగూర చిన్న కట్ చేయలేదు, అట్లనే ఆకులు చాకు ఎందుకు పెట్టాలని ఇక ఆకులతో వేసేసాను. ఫ్రెష్ కడిగేసేసి వేసేయాలి. చాకుతో కట్ చేస్తే మొత్తం ఇట్లా హల్వాలాగా అయిపోతుంది. కొద్దిగా ఆకులు అట్లనే ఉంచితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తే ఆకులన్నీ దగ్గర అయిపోతుంది. గోంగూర కదా, తొందరగా దగ్గర పడుతుంది. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేయద్దు, కరివేపాకు, కొత్తిమీర వేసేసేసి ఎట్లా అనాలంటే మనం చెంచాతోనే ఇట్లా మంచిగా గ్రైండర్ చేసినట్టు కొద్దిగా ఫ్రైలా మంచిగా వేయాలి. ఒక 5 నిమిషాలు చేసేస్తే మంచిగా దగ్గరకు వస్తుంది మటన్. ఆ వాటర్ అంతా పోయినంత వరకు చూసుకోవాలి. తర్వాత మనకి ఎంత సాల్ట్ కావాలనో టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకొస్తాం. కొద్దిగా ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ వేయచ్చు, లేకుంటే మీకు అదే సరిపోతుంది. దీంట్లో గరం మసాలా అవసరం లేదు. ధనియాల పౌడర్ వేస్తే సరిపోతుంది. వేడిది ఇది జొన్న రొట్టెతోనైతే సూపర్ టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెతోని బగారా రైస్తో. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటిది. చేస్తేనే కదా ఒకసారి ట్రై